హాయ్ బ్రో. హాయ్. బిగ్ బాస్ ప్రోమో వచ్చింది, ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, ఎలాంటి కంటెస్టెంట్స్ వస్తారు, ఏమన్నా ఐడియా? ఎవరు వస్తారు ఏంటనేది అయితే మనకు క్లారిటీగా అయితే ఐడియా లేదు, ఎందుకంటే వచ్చిన దాకా కూడా తెలియదు కాబట్టి. నాకు తెలిసిన దాని వరకు అయితే బర్రెలక్క అయితే వస్తుందని, లేదంటే ఇప్పుడు మన రైతు బిడ్డ అనేది ఆల్రెడీ మన యూట్యూబ్లో అతని పేరు నాకు అంతగా ఐడియా లేదు. అసలు నేను రైతు బిడ్డ అనుకున్నారా? ఏది నకిలీ రైతు బిడ్డ కాదు, పల్లవి ప్రశాంత్ గారు కాదు. నేను అసలు నేను రైతు బిడ్డ, ఆయన మనకి ఎప్పటి నుంచో తెలుసు, ఆయన ఉన్నాడు, ఆయన వస్తున్నాడని చెప్పేసి అన్నారు. ఆయన వస్తే కూడా మంచిది, ఎందుకంటే అలాంటి వాళ్ళే రావాలి. ఇంకా బర్రెలక్క కూడా రావాలి. ఎందుకంటున్నానంటే బర్రెలక్క అనేది ఇప్పుడు ఫైట్ చేస్తుంది, అంటే నిరుద్యోగుల గురించి, ఎవరికైతే ఉద్యోగాలు లేవో వాళ్ళ గురించి ఫైట్ చేస్తుంది. అలాంటి వాళ్ళని కొంచెం ఈసారి అయినా మంచి వాళ్ళని వస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. ఏదో చెప్పేసి ఇలా వెళ్ళిపోయే వాళ్ళు కాకుండా, సో మంచి వాళ్ళని తీసుకెళ్ళి, ఇలా మనుషుల గురించి మంచి చేసే వాళ్ళని తీసుకెళ్తే వాళ్ళకి ఫేమ్ అంటూ వస్తే వాళ్ళు ఇంకో నలుగురికి మంచి చేస్తారు. ఏది ఎక్కడో ఉన్న వాళ్ళని తీసుకెళ్ళిపోయి, లేదంటే ఇప్పుడు ఉప్పల బాలు ఇలాంటి వాళ్ళని తీసుకెళ్తాను పెట్టుకుంటానంటే వాళ్ళు ఏం చేసిందంటే అక్కడికి వెళ్ళింది ఇక్కడ చెప్తే ఏదో చెప్తారు, అక్కడికి వెళ్ళిన తర్వాత అదే ఖరాబ్ చేస్తారు. బయటకు వచ్చినారు కదా, వాళ్ళు ఉన్నారో లేదో పోయారో కూడా తెలియదు, వాళ్ళ ఉపయోగం లేదు, ఏమీ లేదు. అంటే వాళ్ళు ఉంటే ఉపయోగం ఉండాలనే కాదు, బట్ కాకపోతే ఏంటంటే కొంచెం వాళ్ళ గలీజ్ చేయకుండా చాలు. ఇక వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత కొంచెం గలీజ్ చేయడం. ఇప్పుడు చాలామంది బిగ్ బాస్ గెలిచిన తర్వాత బయటకు వచ్చిన వాళ్ళు ఒక్కరు కూడా మనకు కనపడినట్టు అనిపించట్లేదు. ఫస్ట్ నుంచి ఇప్పుడు దాకా చూసుకుని ఎన్ని సీజన్లో ఇప్పుడు మొన్న గెలిచిన పల్లవి ప్రశాంత్ కూడా ఏదో 2 రోజులు 3 రోజులు కనిపించారు, కానీ తర్వాత కంటే ఆయన పేరు లేదు, ఆయన ఏం చేస్తున్నాడో తెలియదు, ఏం లేదు, అసలు బయటకు కనపడటం కూడా లేదు. గెలిచిన కూడా వస్తున్నారని ఒక టాక్. వేణుస్వామి వచ్చినా ఉండలేరండి, ఎందుకంటే ఆయన ఉన్న నెగిటివిటీ చాలా ఎక్కువైపోయింది. ఎందుకంటే అక్కడ తెలుగుదేశం గెలవదు, జగనే వస్తారని చెప్పేసి అలా అంటాం, ప్రభాస్ గారిని విమర్శించడం, అలా పొలిటికల్గా కానీ సినిమా ఫీల్డ్లో కానీ గట్టిగా విమర్శలు అయితే చేశారు. సో దానివల్ల అయితే ఆయన వస్తారని అయితే వచ్చినా ఉంటారని చెప్పేసి నమ్మకాలు అయితే లేవు. అది మాత్రం రావచ్చు అంటారు మీ అంచనా ప్రకారం? ఎవరైనా రావచ్చు, కానీ స్టార్ మా బ్యాచ్ అయితే కంపల్సరీ వస్తుందండి. కంపల్సరీ వాళ్ళు ఉంటారు కాబట్టి కంపల్సరీ వాళ్ళు వస్తారు, ఇంకా సీరియల్ వాళ్ళు వస్తారు, అది వేరే విషయం. ఇలా అయితే నాకైతే వీళ్ళ వరకు వస్తే బాగుంటుంది. ఎందుకంటే ఒక కేఏ పాల్ కూడా రావచ్చండి, ఇంకా చెప్పాలంటే. నిజంగా జోక్గా తీసుకోకండి, ఏంటంటే పొలిటికల్ కమ్యూనిటీగా చేశారు ఆయన. నిజమైన అంటే మన ఇండియన్ అనేది నిజంగా చెప్పాలంటే ఆయన ఒకప్పుడు వేరే అంటే ఇతర దేశాలకు కూడా ఆయన స్పీచెస్ అంటే ఒక గాడ్లా కొలిచారంటే, సో మనం చూసుకోవచ్చు. ఆయన ఒక కమెడియన్గా చేశారు కాబట్టి ఆయన ఏంటో తెలియాలంటే ఇలా పబ్లిక్ ముందు ఓపెన్గా ఉండటం మంచిదని నా ఒపీనియన్. కేఏ పాల్ కూడా బిగ్ బాస్లోకి వెళ్తే బాగుంటుంది. నుంచి కూడా ఎంతమంది వస్తారంటే ఒకరో ఇద్దరు ఆల్మోస్ట్ అనేది చాలా వరకు లీక్ అవుతూనే ఉన్నాయి, వీళ్ళు వస్తున్నారు వాళ్ళు వస్తున్నారు పక్క. సో వచ్చినా ఏం చేసి వాళ్ళ వల్ల ఏంటంటే ఎంటర్టైన్ ఉంటుందండి, ఎంటర్టైన్ అవ్వచ్చు వాళ్ళ వల్ల. బట్ గెలిచిన వాళ్ళనే మనం గుర్తుపెట్టుకుంటాం. బిగ్ బాస్లో ఏంటంటే బిగ్ బాస్లో కదా దేంట్లోనే గెలిచిన వాళ్ళని గుర్తుపెట్టుకుంటాం. బిగ్ బాస్ 7 కంటే 8 ఎలా ఉండబోతుంది, ఎలాంటి గేమ్స్ తోటి ఇంకా కొత్తగా ఎంటర్టైన్మెంట్ చేయబోతుంది? బిగ్ బాస్ 7 ఏంటంటే అది కొంచెం ఎమోషనల్గాను, అంటే ఎక్కువ ఇప్పుడు ఒక పర్సన్ని బ్లేమ్ చేయడం వల్ల దాని మీద హోప్ అనేది, అంటే ఎక్కువ కామన్ మ్యాన్ని బ్లేమ్ చేసి ఇలా చేయడం వల్ల ఎక్కువ హైప్ అనేది వచ్చింది. సో బిగ్ బాస్ 8 కూడా మళ్ళీ అలాగే స్ట్రాటజీని ఫాలో అవుతారేమో అని అనిపిస్తుంది. దాని మీద హోప్స్ అయితే ఏమి ఉండవండి. వచ్చిన తర్వాత ఆ షో మీద హోప్స్ పెరగడం తప్పితే ముందు హోప్స్ అనేది ఎవరికి ఉండదు. దాని గురించి మాట్లాడాలంటే కూడా ఒక అరగంట ఆలోచించాలి, వీళ్ళు వస్తున్నారా వాళ్ళు వస్తున్నారా అని చెప్పేసి. అది వచ్చిన తర్వాత అనేది హైప్ అనేది రావడం తప్పితే రాకముందు ఏమి ఉండదండి బిగ్ బాస్ అనేది. ఓకే, పర్సనల్గా మీకు ఎవరు వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? పర్సనల్గా అయితే బర్రెలక్క వస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. ఇంకా గట్టిగా అంటే ఇంకా ఆ రైతు బిడ్డ అంటున్నాను కదా, సో వాళ్ళిద్దరు వస్తే చాలా మంచిదండి. మేము మాత్రం బర్రెలక్క కానీ వీళ్ళిద్దరు కానీ కంపల్సరీ ఉండాల్సిందే. వెయిట్ చేస్తున్నారా బాగా బిగ్ బాస్ గురించి? అంతేం వెయిట్ చేయమండి, బట్ కాకపోతే వస్తే కొంచెం మాకు కూడా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, కొంచెం బాగుంటుంది. కొంచెం ఖాళీగా ఇంటికి వెళ్ళినప్పుడు ఏదో సరదా చూసుకోవడానికి అలా. మనకి ఏంటంటే మా పక్కనోడి విషయం, మన ఇంట్లో మనకేం జరుగుతుందో తెలియదు, కానీ పక్కనోడి విషయాలు ఏం జరుగుతుందో దాని మీద ఆతృత ఎక్కువ. సో వాళ్ళు ఎక్కడ కొట్టుకుంటున్నారు, వాళ్ళు ఎక్కడ తిట్టుకుంటున్నారు, దాన్ని చూసుకోవడం కోసం, ఆ నేత్రానందం కోసం అయినా సరే మనం బిగ్ బాస్ కోసం వెయిట్ చేస్తుంటాం అనమాట. ఓకే, గత సీజన్ 3 నుంచి ఇప్పటి వరకు నాగార్జున గారు హోస్ట్గా చేశారు. మారితే బాగుంటుందా, లేకపోతే తనే కంటిన్యూ చేస్తే బాగుంటుందా? అదే మారితే బాగుంటుంది అనిపిస్తుంది, కానీ మారే ఛాన్స్ అయితే లేవు. ఆల్రెడీ ప్రమో కూడా వదిలేశారు, ఇక మారే ఛాన్స్ అయితే లేవు. చూపించలేదు కదా నాగార్జున గారిని? చూపించలేదు, బట్ కాకపోతే ఏంటంటే నాగార్జున గారు వస్తారని అనిపిస్తుంది. బట్ మారితే బాగుంటుంది. ఎవరు వస్తే బాగుంటుంది ఇప్పుడున్న హోస్టులు అంటే చిరంజీవి గారు కూడా దీనికి కృష్ణ గారు అని చాలా మంది అంటున్నారు. బాలకృష్ణ గారు వస్తేనే బాగుంటుంది, చాలా మంది అంటాం కూడా కదండి. బాలకృష్ణ గారు వస్తేనే బాగుంటుంది, ఎందుకంటే ఆయన వస్తే ఇలా ఏమన్నా దిబిడే అంటాడు, ఇంకా టెంగ అనుకుంటాం ఇంకా ఆయన వస్తే. సో అలా బాగుంటుంది, జస్ట్ ఆ లెక్క ఉంటుంది అనమాట. థ్యాంక్ యూ. ఓకే.